జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశాన్ని ప్రేమించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ మన దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు, మన దేశాన్ని ఎప్పటికప్పుడు సర్వనాశనం చేయాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు ఎక్కడ చూసినా అడుగడుగునా ఉన్నారు. అవునా కాదా? మీరు కూడా ఒకసారి చెప్పండి. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. నేను ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నానో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా? మన దేశంలో పుట్టి, మన దేశంలో పెరిగి, మన దేశంలో చదువుకుంటూ ఇక్కడే దున్నపోతులు తిన్నట్టు తింటా కూడా ఇక్కడే ఉద్యోగాలు చేస్తా, సంపాదిస్తా మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి కోరుకునే వాళ్ళని ఏమనాలా? వీళ్లకు దేశద్రోహులు అనే మాట కూడా చాలా చాలా అంటే చాలా చిన్నది. ఇలాంటి దరిద్రంలో నడి బజార్లో నిలబెట్టి నిలువున ఉప్పు పాత్ర వేసినా కూడా తప్పులే. అవునా కదా? చెప్పండి. నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే సోషల్ మీడియాలో ఏమి చేసినా కూడా తప్పులే. జిహాదీల సంగతి సరే, వాళ్ళు ఎలాగో మతపిచ్చి ముండా కొడుకులు కాబట్టి పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు ఉగ్రవాద సానుభూతి పరులు, వాళ్ళు ఉగ్రవాదులు కాబట్టి. కానీ ఈ మధ్య కాలంలో ఈ సిక్కులు కూడా ఏమైతుందో నాకైతే అర్థం కావడం లే. ఈ మధ్య చాలా మంది ఈ సిక్కులు కూడా దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడతారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా పాకిస్తాన్కు సహాయ సహకారాలు అందజేస్తారు. వీళ్లకు ఖలిస్తాన్ దేశం కావాలంట. ఏమి తక్కువ జరుగుతుందని చెప్పండి? మన దేశంలో ఏమి తక్కువ జరుగుతుందని చెప్పండి? ఇంకొంచెం క్లారిటీ ఇస్తా మీకు. వాస్తవానికి మన భారతదేశ శత్రువుకు ఒత్తాసు పలికి ఎవడైనా కూడా మన శత్రువే. అసలు హిందూ ధర్మాన్ని కాపాడటానికి హిందూ పెద్దలు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ సిక్కు వ్యవస్థ. హిందూ కుటుంబంలోని పెద్ద కొడుకు ధర్మరక్షణ కోసం సిక్కు అవుతాడు. కానీ దుర్మార్గులైనటువంటి ఆనాటి మొఘల్స్ పాలకులు, అదేవిధంగా ఈ బ్రిటిషర్ల కుట్రల వలన అదొక ప్రత్యేక మతంగా తయారైపోయింది. ఇంతకంటే ఏమన్నా దరిద్రము, దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి మనము పంజాబ్ను ప్రత్యేక దేశంగా కనుక ప్రకటిస్తే, ఏది వీళ్ళు కోరుకున్నట్టుగా, మరుక్షణమే ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఈ పంజాబ్ పైన దాడి చేసి స్వాధీనం చేసేసుకుంటుంది. పంజాబ్ను కూడా బెలూచిస్తాన్ లాగా మార్చేసి సిక్కులకు నరకం అంటే ఏంటో రుచి చూపిస్తారు. అంతేందుకే స్వామి, ఈ బంగ్లాదేశ్ వాళ్ళని అదేవిధంగా రాచి రంపాన పెడతా ఉంటే మనం ఈ పాకిస్తాన్ వాళ్ళని తన్ని వేసి ఈ బంగ్లాదేశ్ వాళ్ళకు స్వాతంత్రం ఇప్పించాం. వీళ్ళు కనీసం ఏమాత్రం సిగ్గు లజ్జ అనేది లేకుండా మతపిచ్చితో మళ్ళా పోయి వాళ్ళతోనే దోస్తీ చేస్తారు. ఇప్పుడు బెలూచిస్తాన్లో ఏం జరుగుతుంది? రేపు పంజాబ్ను ప్రత్యేక ఖలిస్తాన్ దేశంగా ప్రకటించినా కూడా జరిగేది అదే. అంతేందుకు, ఇప్పుడు మన దేశంలో పంజాబ్ రాష్ట్రం ఉన్నట్టే ఈ పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉన్నది. మరి ఆ పంజాబ్ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించేసి వాళ్ళకు ఖలిస్తాన్ దేశం ఇవ్వమని చెప్పండి చూద్దాం. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో సిక్కు సోదరులు ఎక్కువగా ఉన్నారు కదా, మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో ముస్లింలే ఎక్కువగా ఉన్నారు. మరి అలాంటిది వాళ్ళని ఏ విధంగా నమ్మి వీళ్ళు పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో నాకైతే అర్థమే కావడం లే. జుట్టు బిక్కుని ఎవడో నాకు అర్థం కావడం లే. వీళ్ళకి ఏం పొయ్యే కాలం వచ్చిందో, వీళ్ళకేం మెంటలు పట్టి సచ్చారో నాకైతే దిక్కు తిరగడం లే. కనీసం ఆ మాత్రం కూడా ఈ బుర్ర తక్కువ వేదవులకు అర్థం కావడం లే. అదేమయ్యా అంటే ఖలిస్తాన్ అంటారు. ఏమంటే ఖలిస్తాన్? ఏందిరా ఖలిస్తాను? అసలు ఖలిస్తాన్ అన్న వాళ్ళందరినీ కూడా దేశద్రోహులుగా పరిగణించి యావజ్జీవ కారాగార శిక్షలు అయితే వేయాల. అయినా ఈ యావజ్జీవ కారాగార శిక్షలైన ఎందుకు అంటే, వీళ్ళ దేశానికి పోయి బతికినందుకు ఆ జైల్లో కూర్చోబెట్టి పందులు మేపినట్టు మేపాలా? వేసేస్తే పోయా, దరిద్రం పోతా దేశానికి పట్టింది. సరే, తెలుసో తెలియకో ఖలిస్తాన్ దేశం కావాలంటున్నారో అని అనుకుందాం. తెలుసో తెలియకో అనుకుందాంలే ఒక మాటగా. మరి మన దేశ రహస్యాలను మన శత్రు దేశమైనటువంటి ఈ పాకిస్తాను, చైనాలకు అమ్మటాన్ని ఏమనాలా? దాన్ని ఏ విధంగా పరిగణించాలా? వీళ్ళను ఏ మెట్టుతో కొట్టాలా అంటాలే. అసలు వీళ్ళకు సిగ్గు, శరం, మానవ అభిమానాలు లేవన్నట్టుగా ఉండాలి చూడబోతా ఉంటే ఈ ఖలిస్తానీలకు అందరికి కూడా. ఈ ఖలిస్తానీ గుండాలు పాకిస్తాన్ తీవ్రవాదుల కంటే భయంకరంగా తయారవుతున్నారు. పాకిస్తాన్ తీవ్రవాదుల కంటే ఈ ఖలిస్తాన్ గుండాల మూలంగానే భారత్కు పెద్ద ప్రమాదం ఉన్నట్టు కనపడుతుంది. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, దేవేంద్ర సింగ్ అనే ఒక దరిద్రుడు ఒకడు ఉన్నాడనమాట. వీడొక కాలేజీ స్టూడెంట్. వీడిది హర్యానా రాష్ట్రం. అయినప్పటికీ వీడు ఖలిస్తానీ పిచ్చితో ఊగిపోతా ఉంటాడంట. ఇకపోతే వీడు పంజాబ్లోని పాటియాలాలోనే ఒక ప్రముఖ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అయితే వెలగబెడతాడు, అంటే సిదుగుతాడు. ఇక వీడు ఈ ఖలిస్తాన్ పిచ్చిలో పడి కొట్టుకొచ్చేస్తా ఉంటాడు. ఈ క్రమంలోనే వీడు సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలను పెంచుకున్నాడు. వీడిని చూడండి ఒకసారి, మీకు రగిలిపోతారట్నే. ఈ పాటియాలాలో ఒక పెద్ద ఆర్మీ కంటోన్మెంట్, ఆర్మీ రెజిమెంట్లు అయితే ఉన్నాయి. ఇక వీడు కాలేజీ స్టూడెంట్ ముసుగులో ఆ ఆర్మీ కంటోన్మెంట్లోకి, అదేవిధంగా ఆర్మీ రెజిమెంట్లోకి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసి వాటిని తీసుకుపోయి పాకిస్తాన్ ఏజెంట్లకు పంపించసాగినాడు.
అంతేకాకుండా పాటియాలాలో ఎంతమంది సైనికులు ఉంటారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళ పొజిషన్లు ఏంటి, ఏ గగనతల రక్షణ వ్యవస్థలను పాటియాలాలో మోహరించారు అన్న విషయాలన్నిటిని కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళకి తెలియజేస్తా అంటే ఈ దరిద్రపుండా కొడుకు. అయితే మొన్న ఈ మధ్య అంటే మే 12వ తారీఖున వీడు సోషల్ మీడియాలో గన్ను పట్టుకొని ఫోటోలు ఫోజులు ఇస్తా వాటిని తీసుకుపోయి పోస్ట్ పెట్టాడు. దీంతో వీడిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. నీకు గన్ ఎట్టు వచ్చింది, సరే ఎవరిచ్చారు, దాన్ని పట్టుకొని నువ్వు ఫోజులు దొబ్బుతున్నావు ఏందని చెప్పేసి వాళ్ళ స్టైల్లో విచారణ అయితే జరిపినారు. ఆ విచారణలో విస్తుపోయే విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఖలిస్తానీ తీవ్రవాది అయినటువంటి దేవేంద్ర సింగ్ ప్రతిసారి కూడా ఆర్మీ కంటోన్మెంట్కి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసి ఆ తర్వాత వీడు సిక్కు కాబట్టి ఎవరికి అనుమానం కూడా రాకుండా పాకిస్తాన్లో ఉండేటటువంటి కర్తార్పూర్ కారిడార్ వెళ్ళి అక్కడ ఉండేటటువంటి పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు కలిసి వాళ్లకు మన ఆర్మీ రహస్యాలను అందించేవాడంట. ఏమి కథో చూడండి, ఎంత దుర్మార్గమో, ఎంత దేశద్రోహమో చూడండి ఇదంతా కూడా. ఇక అందుకు ప్రతిఫలంగా ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల నుంచి పెద్ద మొత్తంలో అమెరికన్ డాలర్లను వసూలు చేస్తా ఉన్నాయంట. ఇక ఈ దేవేంద్ర సింగ్ ఫోన్లో అన్నీ కూడా పాకిస్తాన్కి చెందినటువంటి ఈ ఐఎస్ఐ ఏజెంట్ల ఫోన్ నెంబర్లే ఉన్నాయంట. దీంతో బిత్తరపోయినటువంటి పోలీసులు వీడిని ఎన్ఐఏకి అప్పగించారు. ప్రస్తుతం వీడిని మన ఎన్ఐఏ ఎరగదీసే పనిలో నిమగ్నం అయిపోయి ఉండాలి. ఎందుకంటే వాడి దగ్గర ఏమేమి సమాచారం ఉండదో వాళ్ళకి ఏమేమి సమాచారం అందించాడు అంతా రాబట్టాలి కదా. ఏలా కత్తికి ఒక కండగా కోసి చేపను కదా బొద్దులుగా కోసి ఉప్పు కారం అద్దినట్టు మసాలా అద్దినట్టు అద్దుతూ ఉంటారు లోపల. అది ఏమి చెప్పాలా, ఏంది కర్మ, ఎంత అదే కదా నేను అనేది. మన దేశంలో ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే క్వశ్చన్ మార్కు పెట్టుకునేటట్టు ఉన్నది. కానీ ఈ దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు, దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు విచ్చలవిడిగా ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. నాకు తెలిసి ప్రపంచంలో మన దేశంలో ఉన్నంత మంది దేశద్రోహులు మరి ఏ దేశంలో కూడా ఉండరు అంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యంలే. కొన్ని కోట్ల మంది ఉన్నారు మన దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు, సకల సౌకర్యాలను అనుభవిస్తా కూడా. ఏం చెప్పాలా, ఏంది కర్మ, ఏంది దరిద్రం, ఈ దరిద్రాన్ని అంతా మనం ఎట్ట బాగొట్టుకోవాలా? ఎంతో కష్టపడితే ఎంతో మంది తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేస్తే తృణప్రాయంగా మనకి ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చాయి. ఈ ముండా కొడుకులేమో కనీసం పట్టుమని 10 సంవత్సరాలు కూడా ఉండిచ్చేటట్లేరే. ఎంతసేపటికి పక్క దేశాల శత్రు దేశాలు వాళ్ళ బూట్లు నాకుతా, వాళ్ళ సంకలు నాకుతా, వాళ్ళకు ఒత్తాసు బలుకుతారు, మన దేశాన్ని ఏమో చిన్నచూపు చూస్తారు. వీళ్ళు ఏం చేసే పాపం అంటాలే. మన దేశంలో ఉండేటటువంటి చట్టాలు, రాజ్యాంగం ఏమో ఈ మారి కాలబడి ఉన్నాయి, మితిమీరిన స్వేచ్ఛ. వాళ్ళని ఏమన్నా కూడా అర్ధరాత్రిలో కూడా స్టేలు ఇచ్చాయి ఈ కోర్టులు. ఏమి చెప్పాలా, ఈ బాధను ఎట్ట పోగొట్టుకోవాలా, ఏంది? మిత్రులారా, మనమైతే ఖచ్చితంగా డేంజర్ జోన్లోనే ఉన్నాం. మోడీ లాంటి నాయకుడు, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీల అధికారంలో ఉండబట్టి సరిపోయింది. కానీ వాస్తవంగా చెప్తున్నా, నేను కొంతమందికి నచ్చకపోవచ్చు నేను చెప్పే మాటలు. అదేదో పెద్దవాళ్ళు సామెత చెప్తారు, పందులు బురద మెచ్చుతాయి కానీ పన్నీరు మెచ్చుతాయి అన్నట్టు. ఈ దరిద్రం మండా కొడకలకు ఆ ఉగ్రవాదము, వాళ్ళ సంకలనం ఆకడమే వీళ్ళకి ఇష్టం. ఏం చెప్పాలా? కాబట్టి వీళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న మనము ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మీద ప్రతీకార దాడులు చేస్తా ఉంటే పాకిస్తాన్ ఏం చేసింది, అమృత్సర్ మీద దాడులు చేసే ప్రయత్నం చేసింది. పైగా ఈ దాడులు చేసింది భారతదేశమేనని చెప్పేసి మన దేశంలో ఉండేటటువంటి సిక్కు సోదరులందరినీ కూడా రెచ్చగొట్టి మనకు శత్రువులుగా మన వైపుకే మళ్లించాలని చెప్పి చూసింది. ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో చూడండి. ప్రతి ఒక్కరూ దేశం కోసం, ధర్మం కోసం ఆలోచన చేస్తేనే, పని చేస్తేనే మనము మన భవిష్యత్ తరాలు బాగుంటాయి. లేకపోతే మళ్ళా బానిస బతుకలే. చెప్పలేను రాబోయే రోజులు ఎంత డేంజర్గా ఉంటాయనేది. ఇంకా ఏదైనా కూడా మన చేతల్లోనే ఉండాలి. మిత్రులారా, నా మాటలతో మీరు ఏకీభవిస్తే, నా బాధను ఏదైనా కనీసం కూజంతైనా కూడా మీరు అర్థం చేసుకుని ఉంటే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ న్యూస్ చూడటం వల్ల ఒక్కరిలైనా మార్పు వస్తే అదే చాలు, అదే 10,000. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.